ఫిబ్రవరి 7న హైదరాబాదులో తలపెట్టిన లక్షల డప్పుల మా గుండె చప్పుడు, వేల గొంతుల మా ఉద్యమ గీతాలు, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఒక సాంస్కృతిక ప్రదర్శన చేయాలని తలపెట్టామో ఆ ప్రదర్శనకు అనుమతి నిరాకరించడాన్ని మేము ఖండిస్తున్నాం. నిన్న మాకు లిఖితపూర్వకంగా సమాచారం అందించారు. ఫిబ్రవరి 7న జరగబో ఆ సాంస్కృతిక ప్రదర్శనకు మేము అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పడం జరిగింది. దీన్ని నేను కోరుతున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. కమిషనర్ గారికి, హైదరాబాద్ కమిషనర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి పర్మిషన్ నిరాకరించడాన్ని మీరు రద్దు చేసుకొని పునఃసమీక్ష చేసుకొని ఖచ్చితంగా ఫిబ్రవరి 7న జరగబో ఆ సాంస్కృతిక ప్రదర్శనకు అనుమతిని ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ముఖ్యమంత్రికి మా విజ్ఞప్తి, డీజీపీ గారికి విజ్ఞప్తి, హైదరాబాద్ కమిషనర్ సోదరులు ఆనంద్ గారికి కూడా విజ్ఞప్తి. ఇది మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రదర్శన నిర్వహించట్లేదు. ఇది మా ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా నిర్వహించట్లేదు. దయచేసి దీన్ని అపార్థం చేసుకోవద్దు. దయచేసి అపార్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను గత 30 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని ఇవ్వలేదు. గత 30 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని మేము ఇవ్వలేదు. 30 ఏళ్ల తర్వాత మేము ఇవ్వడంలో దయచేసి ముందుగా మా గుండె లోతులో ఉండబడే బాధను అర్థం చేసుకోవాలి. మా గుండె లోతులో ఉండబడే బాధను అర్థం చేసుకోవాలి. ఒకటి, వర్గీకరణ అమలు కోసం మా డప్పుల ద్వారా మా గుండె చప్పుడు వినిపించాలని. వర్గీకరణ అమలు కోసం మా డప్పుల ద్వారా మా గుండె లోతులో ఉండబడే బాధను ప్రభుత్వానికి, ప్రపంచానికి వినిపించాలని. ఈ 30 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు చేసి అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ సాధించాం. హైదరాబాదులో బహిరంగ సభలు పెట్టడం ప్రారంభించి 29 సంవత్సరాలైంది. 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెడితే అది ఒక కుగ్రామంలో మొదలైన ఉద్యమం కాబట్టి 94, 95 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తరించడం కోసమే, బోధించు, సమీకరించు, పోరాడనే స్పిరిట్ని దృష్టి పెట్టుకొని ఉద్యమాన్ని విస్తరించడం కోసమే 94, 95 వరకు పనిచేశాం. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మా బహిరంగ సభ
మొట్టమొదటి మా ప్రదర్శన 96 మార్చి 2న మాదిగ హక్కుల దండోర పేరుతో లక్షలాది మందిని సమీకరించాం. 96 మార్చి 2 అంటే దాదాపు 29 సంవత్సరాలు. ఈ 29 సంవత్సరాల్లో ఒక వర్గీకరణతో పాటు ఎన్నో సమస్యల మీద చలో హైదరాబాద్ నిర్వహించాం. వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా ఎన్నో పిలుపునిచ్చాం హైదరాబాద్కు. లక్షల మంది వచ్చారు, లక్షల మంది తిరిగి వెళ్ళారు. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం నుంచి మొదలుకుంటే వికలాంగుల వరకు, వృద్ధుల వితంతుల పోరాటం వరకు, ఆకలి కేకల వరకు ఏదో ఒక సమస్య మీద ఈ 3 దశాబ్దాల్లో ఎన్నో సందర్భాల్లో చలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. మేము గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నది ఏంటంటే ఈ 30 ఏళ్లలో ఎన్నో ప్రదర్శనలు లక్షల మందితో జరిపిన, ఎన్నో సభలు లక్షల మందితో జరిపిన బహుశా ఏ పార్టీ ఏ సంఘం కూడా నిర్వహించలేనన్ని సభలు ప్రదర్శనలు ఎంఆర్పిఎస్ చేసింది. ఈ 30 ఏళ్లలో ఎప్పుడన్నా హైదరాబాదులో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైందా? ఈ 30 ఏళ్లలో ఎంఆర్పిఎస్ వల్ల శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైందా? శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా మేము ఎప్పుడన్నా నిర్ణయాలు తీసుకున్నామా? లేదు. అది ఎవరు నిరూపించలేరు. 30 ఏళ్లలో లక్షలాది మందిని సమీకరించే సంఘమైన ఎంఆర్పిఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండే లక్షలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది అన్ని వర్గాల ప్రజల అభిమానంతో ఈ ఉద్యమం నిలబెట్టుకుంటూ వచ్చేశాం. ఎంఆర్పిఎస్ తీసుకునే ప్రతి నిర్ణయానికి మాదిగ ఉద్యమ శ్రేణులు, సమాజం కూడా కట్టుబడే బహిరంగ సభలోనూ ప్రదర్శనలోనూ పాల్గొంటూ వచ్చేశారు. మేమెప్పుడు కూడా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ఏ నిర్ణయం మేము తీసుకోలేదు. అలా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే నిర్ణయాలే ఎంఆర్పిఎస్ తీసుకుంటే ఉద్యమం 30 ఏళ్ళు నిలబడేది కాదు. ఇది ప్రభుత్వాలకు తెలుసు, పోలీస్ యంత్రాంగ పెద్దలకు తెలుసు, సమాజానికి కూడా తెలుసు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మా మూలాలను మర్చిపోవద్దని చెప్పి లక్షల డబ్బులతో ఒక సాంస్కృతిక ప్రదర్శన పెట్టబోతున్నాం. అది వర్గీకరణ అమలు కోసమే అయినా మా జాతి ప్రజల మూలాలను మర్చిపోవద్దని చెప్పి, జాతి ప్రజల మూలాలను కాపాడుకోవాలని చెప్పి, మన వాయిద్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ఈ ప్రదర్శన పెట్టబోతున్నాం. ఈ దేశంలో మాదిగలకు వారసత్వంగా వచ్చినాయి 2, ఒకటి కుల వృత్తి, ఒకటి సాంప్రదాయ వాయిద్యం. ప్రధానంగా మా కుల వృత్తి చెప్పులు కుట్టుకునే వృత్తి. ఇప్పుడు అది వ్యాపారమైన రోజు ఆ వృత్తి మాకు దూరమైంది. అది వ్యాపార రంగంలో అది కీలకమైన భూమిక పోషిస్తున్న రోజు వృత్తి మాకు దూరమైంది. కానీ అంతో ఎంతో కొంతమేరకు పరిరక్షించుకుంటున్నది మాకుండబడే డప్పు, కళాకారుల ప్రదర్శనలు. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు, ప్రతి సంఘం వాళ్ళు, ప్రతి ఉద్యమంలో మా డప్పులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.
మా డప్పులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల్లో ఏ చావులకైనా గ్రామాల్లో ఇప్పటికీ మా డప్పులే మోగుతున్నాయి. ఏ పండుగలకైనా, ఏ దేవుళ్ళ దేవతల ఊరేగింపులకైనా గ్రామాల్లో ముందు వరుసలు నిలబడేది మా డప్పే. కానీ మాకు వారసత్వంగా మా తాత ముత్తాతల కాలం ఉండొచ్చిన మా డప్పు మా పల్లెల్లోనే కొంత కనుమరుగవుతున్నట్టుగా మేము గమనిస్తున్నాం. ఒకనాడు మా ఊర్లో ఒక 100 డప్పులు ఉంటే అవి క్రమక్రమేణా 70, 60, 50, 40కి వచ్చింది. అంటే క్రమక్రమేణా మా సాంస్కృతిక వాయిద్యమైన డప్పును కొట్టడానికి యువతరం, విద్యార్థులు, ఉద్యోగస్తులు కొంత దూరం అయిపోయారు. మా తాత ముత్తాతలకు తిండి పెట్టింది, సమాజానికి దగ్గర చేసింది డప్పే. మాదిగల్ని ఎంత అంటరాని వాళ్ళని సమాజం మమ్మల్ని దూరం పెట్టినా, మాదిగల్ని మమ్మల్ని అంటరాని వాళ్ళని చెప్పి ఊరికి దూరంగా పెట్టి సమాజానికి దూరం పెట్టినా, మళ్ళీ ఆ సమాజంలో ఉండబడే వర్గాల కష్ట సుఖాల్లో, శుభ అశుభ గడియాల్లో మళ్ళీ మా డప్పు ఆ గ్రామానికి ఉపయోగపడ్డది. అంటే ఊరికి దూరంగా మమ్మల్ని పెట్టవచ్చు, మాదిగలనే పేరుతో మమ్మల్ని అంటరాని వాళ్ళుగా పిలవచ్చు, కానీ మళ్ళీ మా డప్పు ఊరికి అనుసంధానం చేసింది, మా డప్పు ఊరికి మమ్మల్ని దగ్గర చేసింది. మమ్మల్ని అంటరాని వాళ్ళని, మాదిగలని ఊరికి దూరంగా పెట్టిన వాళ్ళే మళ్ళా వాళ్ళ సావులకు, వాళ్ళ పండుగలకు మమ్మల్ని పిలిచి మా డప్పులనే ముందు పెట్టి ప్రదర్శనలు జరుపుకున్నారు. ఇది మాకు తెలుసు. అంటే మా డప్పు మా తాత ముత్తాతల కాలంలో మా కడుపు నింపింది, మాకు తిండి పెట్టింది. అదే డప్పు సమాజంలో అన్ని వర్గాలతో కలిసి ఉండే, కష్ట సుఖాల్లో కలిసి ఉండే వాయిద్యంగా మారింది. కానీ గత కొంతకాలంగా మా డప్పు మా పల్లెలోనే కనుమరుగవుతున్న సమయంలో ఇది తాత ముత్తాతలకు తిండి పెట్టిన డప్పు అని, అన్ని వర్గాల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న డప్పు అని, దాన్ని మనం వదులుకోవద్దని, మూలాలు మర్చిపోయిన జాతి ఒక చరిత్ర నిర్మించుకోలేదని, మన గత చరిత్రను గుర్తుంచుకునే విధంగా మన డప్పును మన మాదిగ పల్లెల్లో పునరుజ్జీవం పొందే విధంగా అందరం కలిసి డప్పు కొడదామని, సామాన్య కుటుంబాల్లో ఉండబడే పేదలే కాదు, ఇప్పుడిప్పుడు చదువుకుంటున్న ఉన్నత విద్యావంతుల వరకు, లేదా చిన్న ఉద్యోగం నుంచి మొదలుకుంటే ఉన్నత ఉద్యోగస్తులుగా ఎదిగిన ఉద్యోగస్తుల వరకు, ఒక వార్డు మెంబర్ మొదలుకొని చట్టసభలకు వెళ్ళిన వాళ్ళ వరకు ఎవరమైనా మాదిగలమే అయినప్పుడు మన తాత ముత్తాతల కాలం నుంచి వాయిద్యపరంగా మన వారసత్వ సంపదగా వచ్చిన ఆ డప్పును మనం కొట్టడం అనేది గర్వకారణంగా చూసుకుందాం, కానీ ఆ డప్పును కొట్టడం అనేది బాధో సిగ్గో అనేది అనిపించుకోవద్దని చెప్పే మాదిగ పల్లెలో కనుమరుగవుతున్న మా డప్పును మళ్ళా పునరుజ్జీవం చేసుకోవడం కోసమే ఈ సాంస్కృతిక ప్రదర్శనగా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సాంస్కృతిక ప్రదర్శనగా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా విజ్ఞప్తిని నిజంగా మాకు తిండి పెట్టిన డప్పు, ఈ సమాజానికి సేవ చేసిన డప్పు, సమాజంతో అనుబంధాన్ని పెంచిన మా డప్పు ఒకనాడు కన్నీరు గార్చింది. నా వాళ్ళే నన్ను దూరం చేసుకుంటున్నారు కదా అని, నా వాళ్ళే, నేను ఏ కులానికి నేను ఆయుధంగా మారాను, ఏ కులం దగ్గర నేను శబ్దంగా మారాను, ఆ కులమే నన్ను దూరం చేసుకున్నది కదా అని చెప్పి మా డప్పు కన్నీరు గార్చవచ్చు. కానీ వాళ్ళ అదే డప్పు ఆనంద బాష్పాలు
అదే డప్పు ఆనంద బాష్పాలు చేస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు నేల మీద ఏ షాపులకు వెళ్ళినా ఏ వస్తువైనా దొరుకుతుంది, కానీ ఇప్పుడు డప్పుల షాపులకు వెళ్తే డప్పులు మాత్రం కరువైపోయింది, దొరకట్లేదు. మొన్నటి వరకు 400 డప్పు ఇప్పుడు 800 అయిపోయింది. ఏ షాప్కి వెళ్ళినా రేటు పెరుగుతుంది. అంటే మా డప్పు అనుకుంటుంది, ఓ నా వాళ్ళు నన్ను మళ్ళీ అక్కన చేర్చుకుంటుండ్రు కదా అని, నా వాళ్ళు నన్ను అక్కన చేర్చుకుంటుండ్రు కదా అని చెప్పి డప్పు ఆనందంతో కన్నీరు తీస్తుంది. మాకు తెలుసు, మేము ఇవాళ ఉద్యమకారులం కావచ్చు, మా వాళ్ళలో కొంత ఉద్యోగస్తులకు ఎదిగిన వాళ్ళు ఉండవచ్చు, వార్డు మెంబర్ నుంచి మంత్రులైన వాళ్ళు ఉండవచ్చు, కానీ మేము మా సామాజిక వర్గంగా మాదిగలము. మేము ఇవాళ ఉద్యమకారులుగా మారకముందు, మేము అంతో ఇంతో ఎదగకముందు అత్యంత పేద కుటుంబంలో పుట్టిన నా కులస్తులు వాళ్ళ జీవన విధానం కొనసాగించడానికి చెప్పులు కుట్టే వృత్తిని నమ్ముకోవడమే కాకుండా డప్పు కొట్టడం కూడా మా పొట్ట నింపడానికి, సమాజానికి దగ్గర చేయడానికి దారితీసింది. అట్లాంటి డప్పు మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం. అట్లాంటి డప్పు మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం. మా అస్తిత్వాన్ని డప్పును కాపాడుకోవడం ద్వారా, మా ఆత్మగౌరవాన్ని దండోర చాటించడం ద్వారా, మా ఉనికిని మేము ఇది అని చెప్పుకోవడం ద్వారా మేము చాటాల్సిందే. అవును, 30 ఏళ్ల క్రితం మేము మాదిగాని చెప్పుకోనంత కాలం మాకు ఉనికే లేదు. 30 ఏళ్ల క్రితం వరకు ఎంఆర్పిఎస్ రాకముందు మేము మాదిగాని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడ్డ రోజుల్లో మాదిగానే ఉనికి సమాజంలో కనిపించేది కాదు. కానీ వాళ్ళ 30 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం మాదిగానే 3 అక్షరాల గురించి మాట్లాడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రం మాట్లాడుతుంది, ఈ దేశం మాట్లాడుతుంది, ప్రపంచంలో చాలా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మేము చెప్పుకోనంతకాలం మా ఉనికి, మా కులం ఉనికి ప్రమాదంలో పడ్డది. మేము చెప్పుకున్నప్పుడే మా ఉనికి ప్రపంచానికి తెలిసిపోయింది. అట్లనే మేము డప్పును మా అస్తిత్వంగా ప్రకటించకపోతే మా డప్పు కనుమరుగవుతుంది. ప్రపంచంలోనే ప్రాచీన వైద్యం, ప్రపంచంలోనే ప్రాచీన కాలం నాటి ఏదైతే డప్పు ఉన్నదో, వాయిద్యం ఉన్నదో, అది మొదటిగా మాదేనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఇవాళ నా కళ్ళ ముందు సమాచారం అందించడానికి ఇన్ని టీవీలు ఉన్నాయి, ఇంత ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, ఇంత ప్రింట్ మీడియా ఉన్నది, చాలామంది సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు కదా. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సమాజానికి సమాచారం రాజుల కాలం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు గ్రామాల్లో సమాచారం అందించేది మా డప్పే. అంటే నా ముందున్న మీకంటే మేమే సీనియర్లం. మా డప్పు నా ముందున్న మీకంటే మేమే సీనియర్లం, డప్పు కట్టి సమాచారం అందించే వాళ్ళం. అందువల్ల దయచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ప్రదర్శనగా మీరు చూడబాకండి. మా ఆకాంక్షల్ని సమాజం ముందు పెట్టడానికి, మా మూలాలను మర్చిపోకుండా ఉండడానికి, మా డప్పును మా పల్లెల్లో పునరుజ్జీవం చేసుకోవడానికే ఈ ప్రదర్శనకు చూడాలని చెప్పి నేను కోరుతూ, ఈ నేపథ్యంలో అనుమతి నిరాకరించడానికి ఒక 6 అంశాలు తీసుకొచ్చారు. అవి నిజమైన కారణాలుగా భావించుకోవట్లేదు. అనుమతి నిరాకరించడానికి సాకులు మాత్రమే వెతికిండ్రు. అంటే అనుమతి ఇవ్వద్దని చెప్పి ముందే అనుకున్నారు కనుక, అనుమతి ఇవ్వద్దని చెప్పి ముందే అనుకున్నట్టుగా ఉన్నది కనుక నిరాకరించడానికి ఏ కారణాలు అయితే చూపెట్టారో అవి నిజమైన కారణాలు కాదు, సాకులు మాత్రమేనని నేను గుర్తు చేస్తున్నా. అందులో మొదటిది, ఈ ప్రదర్శనలో ఎంతమంది హాజరవుతారో నిర్దిష్టంగా దరఖాస్తుదారుడు పేర్కొనలేదంట. మేము దరఖాస్తు ఇస్తున్నప్పుడే దరఖాస్తుకు కరపత్రం యాడ్ చేశాం, లక్షల డప్పులు అని కరపత్రం ఇచ్చేశాం. పోలీస్ ఉన్నతాధికారులకు ప్రతిరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. పేపర్ ద్వారా, టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళు నిరంతరం అబ్జర్వేషన్ ఉంటారు. మీకు ఇచ్చిన వినతి పత్రంలో, పర్మిషన్ కోర్టు ఇచ్చిన వినతి పత్రంలో టెక్నికల్గా
ఇన్ని డప్పులు అని చెప్పలేదు కానీ మరి కరపత్రం మీకు ఇచ్చాం, లక్షల డప్పుల గుండె చప్పుడని చెప్పాం. అది పేపర్లకు టీవీలకు ప్రతిరోజు వస్తూనే ఉన్నది. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది, సోషల్ మీడియాలో ప్రచారం ఉన్నది. ఇక దాన్ని మీరు ఇంతమంది హాజరవుతారని చెప్పి నిర్దేశంగా చెప్పలేదు కనుక మేము నిరాకరిస్తున్నామని చెప్పడం అనేది అది సాకే తప్ప నిజమైన కారణం కాదు. ఓకే, నేను మొదటి దానికి ఒక ఆన్సర్ కూడా ఇస్తున్నా. ఒకవేళ నిర్దిష్టంగా ఇంతమంది హాజరవుతుండ్రని చెప్పి మీకు అందులోనే పేర్కొంటే ఇచ్చేవాళ్ళ? అంటే మిగతా 5 అంశాలు కారణాలు చూపెట్టరా? మొత్తం 6 అంశాల్లో మొదటి అంశమే ఎంతమంది హాజరవుతుండ్రో నిర్దిష్టంగా చెప్పలేదనే మాట అన్నారు కదా. ఓకే, ఇప్పుడు ఈ మధ్యాహ్నం వరకే 1,00,000 మందికి పైగా మా డప్పులు హైదరాబాద్ వస్తున్నాయని చెప్పి ఇవాళ ఈ సాయంత్రం వరకే మళ్ళీ మేము కమిషనర్ గారికి, సంబంధిత ఏరియా డీసీపీ గారికి మేము మళ్ళీ వినతి పత్రం ఇస్తాం. అదే కారణం అవుతే, అంటే ఎంతమంది హాజరవుతారో నిర్దిష్టంగా దరఖాస్తుదారు పేర్కోలేదనేదే కారణం అవుతే కదా. పోనీ 1,00,000 డప్పులు వస్తున్నాయని చెప్పి నిర్దిష్టంగానే మేము మీకు ఇవ్వాలని మళ్ళీ వినతి పత్రం ఇస్తాం పర్మిషన్ కోరుతూ. ఇక మిగిలిన కారణాలు చెప్పకుండా, మిగతా సాకులు చెప్పకుండా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా సాంస్కృతిక వాయిద్యం ప్రదర్శన అనే విషయం మర్చిపోవద్దు. మేము ఈరోజే మళ్ళీ మా ఎంఆర్పిఎస్ ప్రధాన నాయకత్వం ఖచ్చితంగా పర్మిషన్ కోరుతూ అక్కడికి వెళ్తుంది. నంబర్ 2, ఈ కార్యక్రమానికి అనుమతిస్తే శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గత అనుభవాల దృష్టి పెద్ద ఎత్తున ప్రజల సమీకరణ జరిగే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమ నిర్వహణకు చేతిలో నుండి అదుపు తప్పిపోయే పరిస్థితి ఉంది. అసాంఘిక శక్తులు చొరబడి శాంతి భద్రత సమస్యను సృష్టించే అవకాశం ఉంది. దీనివల్ల హింస తలెత్తే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంది. ఇది చాలా అన్యాయం. ఇది చాలా అన్యాయం. ఈ కార్యక్రమానికి అనుమతిస్తే శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మేమేమన్నా పరిశలు పట్టుకొని వస్తున్నామా? మేమన్నా కర్రలు పట్టుకొని వస్తున్నామా? మేము సాంస్కృతిక వాయిద్యాన్ని పట్టుకొని వస్తున్నాం. అది మా డప్పును పునర్జీవనం చేసుకోవడం కోసం, ప్రపంచానికి మా ఆకాంక్ష వినిపించడం కోసం వస్తున్నాం. ఎట్లా శాంతి భద్రత సమస్య ఉత్పన్నమవుతుంది? గత అనుభవాల దృష్ట్యా పెద్ద ఎత్తున ప్రజల సమీకరణ జరిగే అవకాశం ఉన్నందున అని అన్నారు. ఓకే, అవును, గత అనుభవాలు చెప్పింది ఏంటిది? ఎప్పుడు చెలో హైదరాబాద్ ఎంఆర్పిఎస్ పిలుపునిచ్చినా 1,00,000 మంది వచ్చారు. ఎప్పుడు చెలో హైదరాబాద్ పిలుపునిచ్చినా 1,00,000 మంది వచ్చారు. మరి 1,00,000 మంది వచ్చారు, 1,00,000 మంది తిరిగి వెళ్ళారు. కానీ ఎక్కడనన్నా శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైన రోజు చూపెడతారా ఈ 30 ఏళ్లలో? మీరు చెప్పిందే కరెక్టు. అవును, ఎంఆర్పిఎస్ పిలుపునిస్తే 1,00,000 మంది ఎందుకు వస్తారు? వాళ్ళ ఆవేదన అలాంటిది, వాళ్ళ ఆకాంక్ష అలాంటిది, వాళ్ళ గుండెల్లోతు బాధ అలాంటిది. కాబట్టి పిలుపుకు స్పందించే జాతి ప్రజలు సమాజం ఉన్నది కాబట్టి ఆవేదన ఉన్నదనేది నిరూపించుకోవడానికి, మా ఆకాంక్ష బలమని నిరూపించుకోవడానికి మాదిగలు తండోపతండాలుగా ప్రతి గ్రామం నుంచి కదులుతారు. మాది న్యాయమైన పోరాటం కాబట్టి సమాజంలో అన్ని వర్గాల అండదండలు ఉండడం వల్ల వాళ్ళు కూడా వస్తారు. మరి 30 ఏళ్లలో 1,00,000 మంది వచ్చారు పోయారు. కానీ హైదరాబాద్లో శాంతి భద్రత సమస్య ఫలానా రోజు ఉత్పన్నమైంది అని చెప్పి ఏదన్నా రికార్డు చూపెడతారా? నంబర్ 1 లేదు. అదే సమయంలో సమీకరణ ఎక్కువ జరిగే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమం నిర్వహణకు చేతుల నుండి అదుపు తప్పిపోయే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇది అన్యాయం. ఎంఆర్పిఎస్ ఒక పిలుపునిస్తే ఆ పిలుపుకు 1,00,000 మంది వస్తారు. ఆ వచ్చి తిరిగి పొమ్మంటే 1,00,000 మంది తిరిగిపోయారు. పిలుపుకు 1,00,000 మంది వచ్చారు, 1,00,000 మంది తిరిగిపోయారు. ఇక మా చేతుల నుండి అదుపు తప్పే పరిస్థితి ఎక్కడొచ్చింది? అసలు ఎలా ఊహిస్తున్నారు మీరు? 1,00,000 మంది వచ్చారు, 1,00,000 మంది మళ్ళీ తిరిగి వెళ్ళమంటే వెళ్ళారు కదా. మా చేతుల నుంచి అదుపు తప్పిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా వచ్చిందా?
నాయకత్వాన్ని గౌరవించే, నాయకత్వ ఆదేశాలను పాటించే జనం, కార్యకర్తలు మాకు లక్షల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి మేమెప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనో లేదా హైదరాబాదులో కావాలనేదో చేయాలనో చేసిన చరిత్ర లేదు, మేము చేసే అవసరం మాకు లేదు. దయచేసి మా చేతుల నుంచి అదుపు తప్పుతుందనే మాట అది సత్యదూరం, అది గమనించండి. ఉద్యమం ఎప్పుడు నాయకత్వం అదుపులోనే ఉన్నది. దానికి కారణం ఏదో శాసించడం కాదు, మా కార్యకర్తలకు మా పట్ల ఉండబడే అభిమానం, గౌరవం, ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలనే ఆకాంక్ష, దృక్పథం బలంగా ఉండడం వల్ల మేమెప్పుడు గాంధీ మార్గంలోనే ఉద్యమం చేయాలనుకున్నాం. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోటే పోరాటం చేయాలనుకున్నాం. మమ్మల్ని 30 ఏళ్ళు ఈ ఉద్యమం నిలబడి నడుపుతున్నదంటే ఈ దేశానికి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ మార్గంలో, సామాజిక న్యాయం కోసం శాంతియుతంగా పోరాటం చేసిన అంబేద్కర్ మార్గంలో మా ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టినే ఇంత శాంతియుతంగా నడిపిన ఉద్యమం దేశంలో ఎక్కడ లేదు, మేమే నడుపుతున్నాం. తర్వాత అసాంఘిక శక్తులు చొరబడి శాంతిబద్ధ సమస్యను సృష్టించే అవకాశం ఉందా అని అన్నారు. అసలు ఇది ఎంత అన్యాయము! మా ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడడం ఏంది? 30 ఏళ్ళుగా చొరబడని అసాంఘిక శక్తులు ఇప్పటిట్లో చొరబడతారు? మీరు పంపితే తప్ప. ఈ కార్యక్రమాన్ని జీర్ణించుకోలేని స్వార్థపర శక్తులు ఎవరన్నా అట్లా చొరబడేలాగా చేస్తే తప్ప, లేదా ప్రభుత్వానికే మా కార్యక్రమం ఇష్టం లేకపోతే వాళ్ళు ఎవరైనా పంపితే తప్ప అసాంఘిక శక్తులు ఎట్లా చొరబడతాయి? ఒకవేళ అసాంఘిక శక్తులే చొరబడతాయని మీకు అనుమానం ఉంటే మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది కదా, వాళ్ళు ఎవరో గుర్తించానట్టే కదా, మీరు వాళ్ళని అదుపులోకి తీసుకోండి. మేమెప్పుడు శాంతియుత పందానే నమ్ముకున్నాం, మేమెప్పుడు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, ఎప్పుడు రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కుల్నే మేము నమ్ముకున్నాం. మా నుంచి ఇంతవరకు 30 ఏళ్ళలో ఏ శాంతి భద్రత సమస్యకు విఘాతం కలగలేదు. మా ఉద్యమంలో ఇప్పటి వరకు ఏ అసాంఘిక శక్తులు చొరబడలేదు, చొరబడడానికి మేము అవకాశం ఇవ్వలేదు. మరి మీకు అనుమానం ఉంటే అనుమానించదగ్గ వ్యక్తులు ఎవరినో వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్నట్టే కదా, వాళ్ళని అదుపులోకి తీసుకుంటే అయిపోతుంది కదా. పలానోళ్ళ వల్ల అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉన్నదని చెప్పి మీరు బహిరంగ ప్రకటించవచ్చు కదా. అందువల్ల ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా అట్లా చేస్తారనుకుంటే మేము మా గుండె చప్పుడు వినిపించాలనుకున్నాము, కానీ అసాంఘిక శక్తులను మేము చొరబడాలని మేము కోరుకుంటామా? మాకు తెలుసు, మేము సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం. సమస్య పరిష్కారం ఇష్టం లేని వాళ్ళు ఏదన్నా కుట్ర చేయాలనుకుంటే కుట్ర చేసే వాళ్ళని అదుపులో పెట్టుకోండి, కుట్ర చేసే వాళ్ళని అదుపులో పెట్టుకోండి. వాళ్ళు ఎవరో సమాజం ముందు ఎక్స్పోజ్ చేయండి. ఎవరు అసాంఘిక శక్తులో ఎవరు చొరబడాలనుకుంటున్నారో వాళ్ళను అదుపులోకి పెట్టండి, ఎక్స్పోజ్ చేసి అదుపులో పెట్టండి, మాకే అభ్యంతరం లేదు. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకోవాల్సిందిగా అది చేస్తున్నాం. తర్వాత దీనివల్ల హింస తలెత్తి ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆస్తుల ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మిలియన్ మార్చ్ సమయం వచ్చినప్పుడు, మిలియన్ మార్చ్ వచ్చినప్పుడు ఆ మిలియన్ మార్చ్కు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జరిగిన ఘటనలో ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరిగింది. కానీ ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళ పోరాటంలో హైదరాబాదులో ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం ఎప్పుడన్నా సభలు ప్రదర్శనలు పెట్టినప్పుడు జరిగిందా? ఎప్పుడన్నా సభలు మేము ప్రదర్శనలు పెట్టినప్పుడు జరిగిందా? 96 మొదలుకొని మొన్న 2023 వరకు లక్షల మంది పిలుపుకి స్పందించి వచ్చారు, లక్షల మంది తిరిగి వెళ్ళారు. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల హింస తలెత్తి ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం అయ్యే ప్రమాదం మా వల్లనైతే రాదు. మీరెవరన్నా చొరబాటు చేసి పంపిస్తే మాత్రం అవుతుందేమో, అది మీ వల్ల జరుగుతుందేమో కానీ మా వల్ల జరగదని మేము గుర్తు చేస్తున్నాం. దయచేసి
ఇవన్నీ సాకులని నేను చెప్తున్నా, నేను కారణాలు కావు. నిజమైన కారణాలు అయితే మేము ఒకటి చెప్పాం కదా, ఓకే ఒకటి చెప్పారు. మొదటి పాయింటే మీరు నిర్దిష్టంగా ఎంతమంది హాజరవుతుండో చెప్పలేదన్నప్పుడు మేము చెప్పాము, కరపత్రం ఇచ్చాము, సోన్సో వచ్చింది. కానీ వినతి పత్రంలో అది లేదన్నందుకు మేము దాన్ని ఇప్పుడు ఇస్తామంటున్నాం. అదొక కారణం అనుకుంటే మేము ఇస్తామంటున్నాం. 1,00,000 కాదు, లక్షల డప్పులు వస్తాయి. మేము ప్రకటించినప్పుడు 1,00,000, మేము ఇప్పుడు 1,00,000 అంటలేము, లక్షల డప్పులు వస్తాయి. మాదిగపల్లెలో డప్పు పునరుజ్జీవం పొందుతుంది, అది ఖచ్చితంగా 1,00,000 వస్తాయి, 1,00,000నే పెడతాం. ఇకపోతే అనుమతి కోరిన తేదీ వర్కింగ్ డే కనుక ర్యాలీ నిర్వహించే రూట్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక ప్రదర్శన కోసం సెలవు దినాల్లోనే ప్రదర్శన జరపాలని ఏమైనా చట్టం చెప్తుందా? సెలవు దినాల్లోనే ప్రదర్శనలు పెట్టుకోవాలని చెప్పి ఏమైనా చట్టం చెప్తుందా? రేపు రాహుల్ గాంధీ గారు బేగంపేట విమర్శనానికి వస్తాడు, సోనియా గాంధీ గారు వస్తారు, లేదా శంషాబాద్ విమర్శనానికి వస్తారు. అక్కడ నుంచి మీరు ప్రదర్శనలు పెట్టుకుంటారు. అంటే రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి సెలవు దినం మాత్రమే రాండి అని చెప్పి మీరు చెప్తారా? రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మీరు సెలవు దినమే రండి, మీరు సెలవు దినం కాకుండా వర్కింగ్ డే వస్తే ప్రదర్శన వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి మీరేమన్నా ఆపగలుగుతారా? అసలు ప్రదర్శనలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవడం అనేది బాధ్యత చేపట్టడంలో అర్థం ఉంటుంది. కానీ ట్రాఫిక్ సమస్య అంటే దాన్ని ఏ రూట్లో మీరు పర్మిషన్ ఇస్తారో ఆ రూట్లో కొంత డైవర్ట్ చేసుకుంటారు కదా, ఆ రూట్కు సంబంధించిన కాడ ట్రాఫిక్ డైవర్ట్ చేసుకుంటారు కదా. ఎన్ని జరగలేదు? మీరు సోనియా గాంధీ గారు వస్తే, రాహుల్ గాంధీ గారు వస్తే, ఎవరన్నా విఐపీలు వస్తే, ఏదైనా ప్రదర్శనకు రూట్ ఇస్తే ఆ రూట్ మీద ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా డైవర్ట్ చేస్తారు కదా, చేయడానికి అవకాశం ఉన్నది కదా. మాకు ఏ రూట్లో పర్మిషన్ ఇస్తారో ఆ రూట్కు సంబంధించిన విషయంలో కొంత 1 గంట 2 గంటల్లో ప్రదర్శన జరిగినంత కాలం, ప్రదర్శన జరిగినంత సమయం ఆ రూట్కు కాకుండా వేరే రూట్కు డైవర్ట్ చేస్తారు కదా. చేసిన సందర్భాలు ఉంటాయి కదా. ఎవరికైనా రేపు జరగబోయేది అదే కదా. దయచేసి దాన్ని కూడా ఒక సాగుగా చూపెట్టదని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. జామ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల పబ్లిక్, సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది, అంటే పబ్లిక్ జరుగుతుంది. మీరు ఒకసారి గుర్తు చేస్తున్నా, నేను మొన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరమైన సందర్భంగా రాజకీయ విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ ఏ రూట్లో వచ్చిందో ఆ రూట్లో డైవర్ట్ చేశారా లేదా? ప్రజలకు ఇబ్బంది కాకుండా చూశారా లేదా? అంటే కాంగ్రెస్కి ఒక న్యాయం, ప్రభుత్వానికి ఒక న్యాయం, ఇతర వర్గాల ప్రజలకు ఒక న్యాయమా? ఎక్కడ ఏ సమయంలో ప్రదర్శనకు పర్మిషన్ ఇచ్చినా ఆ ప్రదర్శన జరిగిన 1 గంట 2 గంటల సమయం అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా, ప్రజలకు అసౌకర్యం కాకుండా ముందే డైవర్ట్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఇదేం కొత్త కాదు, ఇట్లాంటి సాకులు వెతకద్దు. ఈ విషయం గుర్తు చేస్తున్నా నేను. ఇకపోతే ర్యాలీ మరియు సభ స్థలానికి సంబంధించిన ప్రాంతం అంతా హై సెక్యూరిటీ జోన్, ప్రభుత్వ సచివాలయం మరియు అసెంబ్లీ వంటివి రూట్ మ్యాప్లో ఉన్నాయి. అలాగే ఇది విఐపి జోన్, అందువల్ల ఈ ర్యాలీ ఇబ్బంది కలుగుతుంది. నేను అంటున్నా, ఈ విఐపి జోన్లో విఐపీలే మరి ప్రదర్శన చేస్తే వాళ్ళకి ఇవ్వరా? ఇది విఐపి జోన్ అంటుండ్రు కదా, మరి విఐపీలే ఆ రూట్లో ప్రదర్శన చేస్తే మీరు ఇవ్వరా? ఒకవేళ హై సెక్యూరిటీ జోన్ అంటే ప్రభుత్వ సచివాలయాలు మరియు అసెంబ్లీ అంటే, మరి మొన్న మీరు సచివాలయంలోనే బహిరంగ సభ పెట్టారు కదా. మొన్న డిసెంబర్ 9 1,00,000 మందితో సభ ఎక్కడ పెట్టిండ్రు? మేము 1,00,000 డప్పులతో పెడుతున్నాం. మీరే చెప్పిండ్రు కదా 1,00,000 మంది వచ్చిండ్రు అని చెప్పి. 1,00,000 మందితో సభ మీరు ఎక్కడ పెట్టుకున్నారో అక్కడనే మాకు పర్మిషన్ ఇవ్వండి మా సభ పెట్టుకోవడానికి.
మీది ప్రదర్శనగా ఎక్కడి నుండి వచ్చిందో అక్కడి నుంచి మాకు ఇవ్వండి. మీకో న్యాయం మాకో న్యాయం ఉండొద్దు. రాజ్యాంగం, చట్టాలు ప్రతి పౌరుడికి కుల మతాలు రాజకీయాలకు సంబంధం లేకుండా ఒకే రకంగా అమలు జరగాలి. రాజ్యాంగంలో పేర్కొన్న పౌర హక్కులు ఏ చట్టమైనా అది పాలకులకు ఒక తీరు, ప్రజలకు ఒక తీరుగా ఉండకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే అనుమతి కోరిన రూట్లో ర్యాలీ నిర్వహించడానికి, పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి ఆమోదయోగ్యమైంది కాదు అన్నారు. పోనీ అనుమతి కోరిన రూట్లో ర్యాలీ నిర్వహించడానికి పబ్లిక్ మీటింగ్ ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది రోడ్డున ఉపయోగించే సాధారణ ప్రజలకు, ఉద్యోగస్తులకు అత్యవసర వైద్య సదుపాయం పొందే అనారోగ్యంతో ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ ఎందుకు సాకులు? ఇవన్నీ మీకు కూడా వర్తిస్తాయి కదా. 5వ పాయింట్లో ఏం పెట్టారో అవి మీకు కూడా వర్తిస్తాయి కదా. అత్యవసర వైద్య సదుపాయం పొందే అనారోగ్యంతో ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుంది అంటుండ్రు. అంటే అది మొన్న మీరు పెట్టినప్పుడు అది కనిపించలేదా? అది ఉండదా? అసలు ఎమర్జెన్సీగా ఒక అంబులెన్స్ పోతున్నదంటే ఎంత పబ్లిక్ మీటింగ్ జరిగినా కూడా ముందు రూట్ క్లియర్ చేస్తారు కదా. సాధారణ ప్రజలకు ఆ సోయి ఉన్నది, ప్రభుత్వానికి ఎందుకు లేదు? ఒక అంబులెన్స్ వస్తున్నదంటే ఏ ప్రదర్శన జరిగినా ముందు అంబులెన్స్కి అయితే దారిస్తారు కదా. ఆ విధంగా పబ్లిక్ ర్యాలీలో, సభలో ఇరికి ఫలాని సమయంలో ఇబ్బంది జరిగిందని చెప్పి, మా వల్ల ఇబ్బంది జరిగిందని చెప్పి ఎప్పుడన్నా ఒకటన్నా మీరు ఆధారం చూపెడతారా? చూపెట్టలేరు. దయచేసి ఇవన్నీ సాకులని చెప్పడానికి మాత్రం చెప్తున్నా నేను. భారీ ట్రాఫిక్ సమస్య తలెత్తి పౌరులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఇవన్నీ సాకులు. భారీ ట్రాఫిక్ తలెత్తి అరే మేము ఒక శాంతియుతంగా మా మనోభావాలను మా చేతిలో, మా ఇంట్లో ఉండబడే మా డప్పుల శబ్దంతో ఈ ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియచెప్పడం కోసం ఒక కార్యక్రమం పెడితే దాన్ని అడ్డుకునేవడానికి జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే ఇట్లాంటి సాకులు వెతికి మా పర్మిషన్ నిరాకరించారు. దయచేసి మీరు కారణాలు చూపెట్టినట్టుగా కూడా లేదు. ఇందులో 1-2 కారణాలను మీరు భావించుకుంటే దానికి వెంటనే మళ్ళీ ఎంతమంది వస్తారో చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దీన్ని నిరాకరించడం అనేది మీరు రద్దు చేసుకొని, ఇప్పటికే మాకు నిరాకరిస్తూ ఏదైతే పంపారో దీన్ని మీరు రద్దు చేసుకొని ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ డీజీపీ గారికి, గౌరవ సోదరులు కమిషనర్ ఆనంద్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సాకులు మాత్రమే తప్ప కారణాలు కావు. ఏదో రకంగా మా ప్రదర్శన జరగకుండా చూడడం కోసమే ప్రభుత్వమే ఇట్లాంటి ప్రయత్నాలు డిపార్ట్మెంట్ ద్వారా చేపిస్తున్నదని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము పర్మిషన్ కోరుతున్నప్పుడు పర్మిషన్ కోసం వెళ్ళిన మా రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్తో పాటు చాలామంది మా సీనియర్లు వెళ్ళారు. దయచేసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నోటీసులో పెట్టి, ముఖ్యమంత్రి సలహాతోటి మీరు మాకు సాయం చేయమని కూడా కోరాము. మరి ముఖ్యమంత్రి నోటీసులో ఉన్నదని అనుకుంటున్నా. బహుశా ముఖ్యమంత్రి ఈ ప్రదర్శనకు అనుమతి నిరాకరించండి అని అన్నడేమో. కమిషనర్ ఆరూపంగా ఆయన ఇంటర్నల్గా లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆదేశాల కంటే మీరు పర్మిషన్ నిరాకరించండి అని చెప్పి ముఖ్యమంత్రి అన్నడేమో. ఇగో నిరాకరించడానికి పోలీస్ యంత్రాంగం చూపించిన సాకులుగా ఇవి మేము చూస్తున్నాం. బహుశా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం, మా 1,00,000 డప్పుల ప్రదర్శన జరపడం మీకు ఇష్టం లేదేమో. మీకు ఇష్టం ఉంటే మాకు పర్మిషన్ వచ్చేది. కానీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు వ్యతిరేకమైన ప్రోగ్రాం కాదు ఇది. మా ఆకాంక్షను తెలియజెప్పుకోవడం, వెంటనే అమలు చేయించుకోవడం, మా బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవడం కోసమే తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదనే విషయం కూడా, ముఖ్యంగా మీకు కూడా మేము వ్యతిరేకం కాదనే విషయాన్ని దయచేసి గుర్తెరగాలని చెప్పి మొదటిసారి 30 ఏళ్ల తర్వాత మొదటిసారి మా డప్పును ప్రపంచం ముందుకు చూపెట్టబోతున్నాం. మా గుండె చప్పుడు మా డప్పు ద్వారా వినిపించబోతున్నాం కనుక దయచేసి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని
ఖచ్చితంగా ప్రదర్శనకు అనుమతి ఇచ్చే విధంగా మీరు డీజీపీ గారితో కమిషనర్ గారితో మాట్లాడాలని చెప్పి మా ఆకాంక్షను తెలియజెప్పుకోవడానికి మీరు సహకరించాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ధన్యవాదాలు.